బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తుంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకింది. దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో అమరావతి రాజధానిగా గెజెట్ విడుదల చేయనుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ విభాగ అధికారులు చెప్పిన అంశాలపై సిఆర్డీఏ దృష్టి పెట్టింది. వచ్చే నెలలో అమరావతి గెజెట్ కి సంబంధించిన బిల్ ఉంటుందని రైతులకు సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ఏ రాజధానికి గెజెట్ లేదని కమిషనర్ చెప్పినట్టు సమాచారం. వచ్చే నెలలో అమరావతి రాజధానిగా గెజెట్ విడుదల చేయనుంది. పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. న్యాయ విభాగ అధికారులు చెప్పిన అంశాలపై సిఆర్డీఏ దృష్టి పెట్టింది. వచ్చే నెలలో అమరావతి గెజెట్ కు సంబంధించిన బిల్ ఉంటుందని రైతులకు సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ఏ రాజధానికి గెజెట్ లేదని కమిషనర్ చెప్పినట్టు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఒక గెజిట్ అనేది అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలు అయితే ఉన్నట్టు కూడా ప్రభుత్వం తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇటు రాజధాని అంశాలు అయితే కనుక తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ యొక్క అంశాన్ని అయితే కనుక కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సీఎం చంద్రబాబు నాయుడు తోటి నేరుగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులతోటి ముచ్చటించడం జరిగింది. ఈ యొక్క రైతులతోటి ప్రస్తావించినటువంటి ఈ యొక్క అంశాలు చూసుకున్నట్లయితే కనుక అమరావతి రాజధానిగా కొనసాగించాలి అన్న నిర్ణయాన్ని అయితే కనుక కూటమి ప్రభుత్వం తీసుకోవాలంటే కూడా రైతులు సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే కనుక సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక బిల్లును అనేది ప్రవేశపెడతామంటూ కూడా మాట ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి బిల్లు అనేది ప్రవేశపెట్టే యోచనలు అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో అమరావతికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు న్యాయ విభాగ అధికారులతో అయితే కనుక చర్చించి అనంతరం కూడా సిఐడిఏ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉందని, 10 ఏళ్లు పూర్తయినందున అయితే కనుక అమరావతితో ఒక గెజిట్ ఉండాలన్నటువంటి అంశాన్ని అయితే కనుక రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఇటు ప్రతి 3వ శనివారం రాజధాని రైతుల సమస్యలపై కూడా ఇటు సిఆర్డీఏ దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ రాజధాని నిర్మాణం కోసం భూములు అనేది కూడా ఇటు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా రైతులు భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలోనే ఇక వారికి చేసినటువంటి త్యాగాలను వృధా కాకుండా ఉండేందుకు ఇటు రాజధానిని ఒక గెజిట్ రూపంలో రూపొందించాలి అంటూ కూడా చెప్పినటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ప్రభుత్వం అయితే కనుక ఈ గెజిట్ ని అయితే వచ్చే నెలలో, అంటే ఇది దాదాపు కార్యాచరణ రూపంలో వచ్చేదానికి కూడా దాదాపు ఒక 2 నెలల సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది సార్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తుంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకింది. దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో అమరావతి రాజధానిగా గెజెట్ విడుదల చేయనుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ విభాగ అధికారులు చెప్పిన అంశాలపై సిఆర్డీఏ దృష్టి పెట్టింది. వచ్చే నెలలో అమరావతి గెజెట్ కి సంబంధించిన బిల్ ఉంటుందని రైతులకు సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ఏ రాజధానికి గెజెట్ లేదని కమిషనర్ చెప్పినట్టు సమాచారం. వచ్చే నెలలో అమరావతి రాజధానిగా గెజెట్ విడుదల చేయనుంది. పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. న్యాయ విభాగ అధికారులు చెప్పిన అంశాలపై సిఆర్డీఏ దృష్టి పెట్టింది. వచ్చే నెలలో అమరావతి గెజెట్ కు సంబంధించిన బిల్ ఉంటుందని రైతులకు సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ఏ రాజధానికి గెజెట్ లేదని కమిషనర్ చెప్పినట్టు సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఒక గెజిట్ అనేది అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలు అయితే ఉన్నట్టు కూడా ప్రభుత్వం తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇటు రాజధాని అంశాలు అయితే కనుక తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ యొక్క అంశాన్ని అయితే కనుక కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సీఎం చంద్రబాబు నాయుడు తోటి నేరుగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులతోటి ముచ్చటించడం జరిగింది. ఈ యొక్క రైతులతోటి ప్రస్తావించినటువంటి ఈ యొక్క అంశాలు చూసుకున్నట్లయితే కనుక అమరావతి రాజధానిగా కొనసాగించాలి అన్న నిర్ణయాన్ని అయితే కనుక కూటమి ప్రభుత్వం తీసుకోవాలంటే కూడా రైతులు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక బిల్లును అనేది ప్రవేశపెడతామంటూ కూడా మాట ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి బిల్లు అనేది ప్రవేశపెట్టే యోచనలు అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో అమరావతికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు న్యాయ విభాగ అధికారులతో అయితే కనుక చర్చించి అనంతరం కూడా సిఐడిఏ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉందని, 10 ఏళ్లు పూర్తయినందున అయితే కనుక అమరావతితో ఒక గెజిట్ ఉండాలన్నటువంటి అంశాన్ని అయితే కనుక రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఇటు ప్రతి 3వ శనివారం రాజధాని రైతుల సమస్యలపై కూడా ఇటు సిఆర్డీఏ దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ రాజధాని నిర్మాణం కోసం భూములు అనేది కూడా ఇటు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా రైతులు భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలోనే ఇక వారికి చేసినటువంటి త్యాగాలను వృధా కాకుండా ఉండేందుకు ఇటు రాజధానిని ఒక గెజిట్ రూపంలో రూపొందించాలి అంటూ కూడా చెప్పినటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ప్రభుత్వం అయితే కనుక ఈ గెజిట్ ని అయితే వచ్చే నెలలో, అంటే ఇది దాదాపు కార్యాచరణ రూపంలో వచ్చేదానికి కూడా దాదాపు ఒక 2 నెలల సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
మావోయిస్టుల ఎన్కౌంటర్ కొనసాగుతుందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. 5 జిల్లాల్లో మావోయిస్టులను అరెస్ట్ చేశామని అన్నారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులకు ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ నిర్వహించామన్నారు. రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీ మెంబర్లను పట్టుకున్నామని తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారని తెలిపారు. మార్చి 26 ఆపరేషన్ కగా డెడ్ ఎండ్ ను విధించారు లడ్డా. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా మావోయిస్టులు ఉంటే వచ్చి లొంగిపోతే మంచిదన్నారు. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately, if we would have acted, probably we could have missed many people. So, దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము, అండ్ వి స్ట్రైక్. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా లొంగిపోలేదా? We are not aware about his whereabouts. లేదా లొంగిపోరు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కదా. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. If they have anything specific, they can go to the court. They can ask for whatever they want. Unnaru again the state committee and central committee members దాంట్లో ఉన్నారు. Exactly who was there? ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. I request all of them that ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్ నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సెంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. సో దట్ ఈస్ వేర్ ఐమ్ డన్. ఇట్ వాస్ ఎ వెరీ స్పెసిఫిక్ ఇన్ బేస్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఆల్ అవర్ ఫీల్డ్ కమాండర్స్. And we ensured that we have used drones also in that. Before going to operation, drones kuda use chesi all movements kuda anni future lo ade basically konni rolu ikkada shelter zone ga teeskoni and then immediately ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి and they wanted to continue the movement. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు? ఇప్పుడు ఎన్కౌంటర్ ఎర్లీ అవర్స్ లో details I need 10-15 minutes because I'll have to speak to my officers and let you know. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు గురయ్యాడు. హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నెంబర్లో వివాదంగా ఉన్న పార్క్ స్థలంలో అనధికారికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పార్క్ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో స్థానికులు ఫిర్యాదు చేసిన సబ్ రిజిస్ట్రార్ ఉదాసీనంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో గుర్తించడంతో అవినీతి శాఖ సస్పెండ్ చేశారు. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేష్ అనే సబ్ రిజిస్ట్రార్ అవినీతి శాఖకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ కు సబ్ రిజిస్ట్రార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నీకల్ గ్రామ సమీపంలో జిన్నింగ్ మిల్లు దగ్గర రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జిన్నింగ్ మిల్లులపైన ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన విమర్శలు గుప్పించారు మాజీ జెడ్పీటీసీ రవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, కనీస మద్దతు ధర
ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాటేసేటప్పుడు వరి ఎంత, విత్తనాలు వేసేటప్పుడు పత్తి ఎంత అని తెలుసు. మరి ఇంత పత్తి సాగు అవుతుంది, ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇలా ఏం నిబంధనలు అండి? పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి, అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన. రైతుకు నిబంధన ఉంటుందా? రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు 7 క్వింటాలు కొంటాను ఏం నిబంధన అది? ఎవడు చెప్పి ఏ దిక్కుమాలిన నిబంధన అది? మరి 10 క్వింటాలు పండింది, ఇప్పుడు ఏడబోయాలి, మరి ఏడబోసుకోవాలి. అది ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు, ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు. నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి. కనీసం కనిపింపగలరు కదా. 7 క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఎవడు కొనాలా? అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు, ఏదో యాప్ పెట్టుకోవాలి, మరి రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఆ నిబంధనలు వీళ్ళు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలి? 50 లక్షల ఎకరాల పంట పండించిండు ఈరోజు రైతు తెలంగాణలో. ఈ 7 క్వింటాలు ఈ 12% తేమ అనేది ఏదైతే గుట్ట ఈ నిబంధన ఇట్లే గవర్నమెంట్ పాటిస్తే ఈ జెండాలని కూడా పక్కన పెట్టి రైతులు ఇంటికి గడపకు కూడా ఇంటికి తాళాలు వేసి రోడ్ ఎక్కుతారు. అప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో, ఈ లాఠీ దెబ్బలు గాని ఈ పోలీసులు గాని తెగవాడి మమ్మల్ని కొట్టా సరే గాని ఇక అప్పుడు మేము రోడ్ ఎక్కడికే తయారవుతామని చెప్పి కూడా మేము మీ మీడియా ద్వారా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకే అందరికి ఏది ఉండదు నిబంధనలు, ఒక రైతుకే ఉంటది. ఆ పండించిన పంటకు ఈ నిబంధన అనేది ఒక రైతుకు ఉంటుందా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రైతుకి ఎందుకు ఉంటుంది? 6 గల్లం కష్టపడి పండించి మరి నిన్నమన్న చూసిరు మీరు ఏ విధంగా నష్టపోయింది రైతు. మొత్తం నానిపోయి పండినంత పంట మొత్తం నీళ్లకు వదనుకు మొత్తం కాయ మురిగిపోయి పత్తి నాణ్య పత్తి వదన ఎక్కువయ్యి మొలికెత్తి కింద పడిపోయింది చాలా వరకు. భద్రాచలంలో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. భద్రాద్రి కామహారాజు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. భద్రాచలం అయ్యప్ప క్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం నుంచి ఘనంగా నిర్వహిస్తోంది భద్రాద్రి కామహారాజ్. మహోత్సవాన్ని అయ్యప్ప స్వాములు, శివస్వాములు, దుర్గాభవాని స్వాములు భక్తి పాటలతో వేద పండితుల చేత వేద మంత్రోచ్చరణాల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వాములకు అల్పాహారం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ చేస్తుందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కన్నా ముందే మేము ప్రకటించామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు రామచంద్రరావు. ఓటు బ్యాంకు కోసమే బీసీలను వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు మావోయిస్టుల అంతం కోసమే ఆపరేషన్ కగార్ చేపట్టామని, మావోయిస్టుల స్టేట్మెంట్లు కొంతమందిని లొంగిపోకుండా అడ్డుకుంటున్నాయని, అది వారికే తీవ్ర నష్టమన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు కాబట్టి 4,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు 42% మా పార్టీ నుంచే ఇస్తున్నారంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం. మీరు 42% మీరు చేయకపోతే మేము మా పార్టీ నుంచి ఇస్తాం కూడా చెప్పాము ఆ రోజే. మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఆ ఓటు కార్డు కింద వాడింది కదా. కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాంట్లో బీసీలకు మీరు చేసింది ఏమీ లేదు, వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది. కోర్టులు ఏం తీర్పిస్తారని మీకు తెలియదా? కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలో మీరు తీసుకోలేదు. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ పొరపాటు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నీలకంఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న హరిప్రసాద్ మృతి చెందాడు. కురుపా మండలం గుమ్మ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామి మాలలో ఉన్న హరి బహిరంగ మల విసర్జనకు వెళ్తున్న సమయంలో ఎస్టీ కమిషన్ సభ్యుడు కడ్రక మల్లేష్ కారు ఢీకొట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మరో 2-3 రోజుల్లో శబరిమల పయనమవ్వాల్సిన వ్యక్తి ఇంతలోనే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కానుకలు విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషని నాడర్ టీటీడీ బోర్డు ట్రస్ట్ కి 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు.